మధ్యలో నుంచి ఐరన్ స్టెప్స్ మీద వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం తిరుపతి నుండి 54 కిలోమీటర్లు, అలాగే చిత్తూరుకి 20 కిలోమీటర్లు దగ్గరలో పెనుమూరు మండలం పులిగొండలో ఉన్నాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పులిగొండేశ్వర స్వామి అని ఇక్కడ 2 కొండలు ఉన్నవి. వీటిని ఇక్కడ స్థానికులందరూ కూడా పార్వతీ పరమేశ్వరులుగా కొలుస్తూ ఉంటారు. అలాగే కింద ఒక శివాలయం ఉంది. స్వయంభూగా వెలిసిన పులిగొండేశ్వర స్వామి కొండలోను అలాగే కింద కూడా ఉన్నారు. వాటి విశేషాలు తెలుసుకుందాం. అలాగే శివుడికి ఎదురుగా ఎక్కడ చూసినా సరే నందీశ్వరుడు అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ కొండ మీద నుంచి చూస్తే ఎక్కడో సుదూరాన ఉన్న ఒక కొండ కూడా నందీశ్వర ఆకారంలో ఉంటుంది. ఆ కొండ వాటికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పులిగొండకి వెళ్ళడానికి దారి అనేసి ఒక బోర్డు కూడా పెట్టారు. ఇక్కడ యారో మార్క్ వేసుకొని ఇలా మనం స్ట్రైట్గా కొంచెం దూరం వెళ్తే అక్కడ నుండి మనం నడక మార్గాన లేదా వెహికల్స్లో మనం కొండపైకి అయితే చేరుకోవచ్చు. అంటే కంప్లీట్గా పైకి వెళ్ళలేము, కొంచెం దూరం వరకు మనం వెహికల్లో వెళ్ళచ్చు. అక్కడి నుంచి మనం ట్రెక్ చేసుకుంటూ కొండపైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా రోడ్డు మార్గం. ఈ రోడ్డు మార్గంలోనే మనం కొండపైకి అయితే చేరుకుంటాము. దాదాపుగా ఇక్కడ నుండి 1 కిలోమీటర్ అయితే పైకి అయితే ఉంటుంది. మనం అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం కొండ సగం మధ్య వరకు వచ్చేసాం. ఇక్కడ వరకు రోడ్డు మార్గం ఉండటం వల్ల మనం చక్కగా బైక్ మీద రావచ్చు, కారు మీద రావచ్చు, ఎలా రావాలనుకున్నా ఇక్కడ వరకు వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి అయితే మనం పైకి కొండ మీదకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేసి వెళ్ళాల్సిందే. ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండపైకి వెళ్ళి ఆ విశేషాలన్నీ కూడా చూద్దాం. మనం ఎక్కేటప్పుడు ఇక్కడ ఒక మంచి కొటేషన్ కూడా రాసి ఉంది. విలువైంది కాలము, బహు విలువైంది ప్రాణము, 2 పోతే తిరిగి రావని చెప్పి చాలా చక్కగా చెప్పారు. అంటే కొండ చాలా జాగ్రత్తగా ఎక్కమని. చక్కగా ఎక్కుదాం రండి. విడిగా చూస్తే కొండలో రాళ్ళు కనిపిస్తాయి, కానీ కొండపైకి ఎక్కి చూస్తే ఆ కోనసీమలో చక్కగా గ్రీనరీగా ఉంది. మొత్తం తింతేనా? సో ఇక్కడ వరకు అయితే మనకంతా రాళ్ళు కొండ బండల మీద నడిచి రావాలి. ఇక్కడ నుంచి అయితే ఐరన్ గ్రిల్ ఇచ్చారు, కొంచెం సేఫ్టీగా పట్టుకుని రావడానికి. స్టెప్స్ కూడా ఉన్నాయి పూర్తిగా. అక్కడ చాలా బాగుంది అంతా. ఓం నమ శివాయ, శంభో శంకర, హర హర మహాదేవ్, నమో పార్వతీ పతే, హర హర మహాదేవ్, శంభో శంకర. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఈ ట్రెక్కింగ్ చేయాలంటే ఖచ్చితంగా వాటర్ తెచ్చుకోండి. నేను ఇక్కడ ఎటువంటి నీటి సదుపాయం ఎలాంటివి ఉండవు. మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి మంచిలు ఖచ్చితంగా మనతో ఉండాలి. సో మొత్తానికి మనం సగం కొండ అయితే ఎక్కేసాం. ఇక మిగతా సగం కూడా ఎక్కేసి సోమవారం దర్శించుకుందాం. మనం సగం కొండ ఎక్కేసిన తర్వాత ఈ కొండ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, సాయిబాబా విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ వీళ్ళని దర్శనం చేసుకుని, ఇది చాలా ఒక చిన్నసపాటి గుహలా ఉంది. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఇప్పుడు సగం కొండ ఎక్కిన అలసట కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడ కాసేపు ఉండి సేద తీర్చుకునే అవకాశానికి చక్కగా ఉంది కొండ మాత్రం. నా వెనక వైపు ఉన్న పొలాలు, ఈ ప్రదేశాన్ని అంతా చూడండి. కొండలు, పొలాలు, మధ్యలో మంచి రోడ్లు, వాతావరణం, పర్యావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. పర్యాటకమైన ప్రేమికులు అందరూ కూడా ఒక పక్కన పర్యాటకంగా చూడడానికి ప్రదేశం, ఒక పక్కన ఆధ్యాత్మికంగా పుణ్యక్షేత్రాల్లో ఉన్న ప్రదేశం. ఇది ఖచ్చితంగా వచ్చి దర్శించుకోవాల్సినటువంటి ప్రదేశం. ఇక్కడ దేవుడి దర్శనం అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం వెళ్ళటానికి చిన్న మార్గం. ఇప్పుడు దాకా ఏంటంటే కొండ కాబట్టి ఫ్రీగా అటు ఇటు అలా వెళ్ళాము. ఇక్కడ నుంచి ఏంటంటే పూర్తిగా ఒక 2 మనుషులు వెళ్ళడానికి వీలుగా నిర్మాణం జరిగింది. మనం వెళ్ళే దారిలో సేఫ్టీ కోసం ఐరన్ రాడ్లతో ఇక్కడ పెట్టారు. ఖచ్చితంగా అటు పక్కకు మాత్రం వెళ్ళకూడదు, ఎందుకంటే అటు పక్కన ఇంకేమీ లేదు. పూర్తిగా ప్రమాదకర పరిస్థితి. ఎంతవరకు మనకు వీలున్నంత వరకు ఎడం పక్కన ఈ కొండను పట్టుకుని మాత్రమే వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దాకా ఒకే లెక్క అయితే ఇక్కడ నుంచి ఇంకో లెక్కలో ఉంది.
చాలా నేరో అయిపోయింది నడిచే మార్గం. ఇక్కడ నుంచి రౌండ్ ఐరన్ స్టెప్స్ వేశారు. ఇక్కడ నుంచి కొండ మీదకి ఇంకో స్థాయికి వెళ్ళడానికి కొండ తవ్వకుండా ఇంక మధ్యలో నుంచి ఐరన్ గ్లిస్తో పైకి లిఫ్ట్ చేశారు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ వెళ్ళే మార్గం అంతా కూడా ఐరన్ స్టెప్సే. ఆ ఐరన్ స్టెప్స్ కూడా ఎలాగంటే మన శబరిమల అయ్యప్ప స్వామి మెట్లు ఎలా ఉంటాయో అలా నిటారుగా ఉన్నాయి. వీటిని ఎక్కిన తర్వాత సిమెంట్ స్టెప్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ మార్గాన్ని కూడా అనుభూతిని తెలుసుకుందాం. ఇక్కడ నుంచి సిమెంట్ మెట్లు మరీ సన్నగా ఉన్నాయి. మెట్లు మరీ సన్న మెట్లు, ఒక మనిషి వెళ్ళడంగా ఉంది అంతే. అండ్ అక్కడి నుంచి చీకట, ఏదో గొట్ల గోపలు ఏ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ మెట్లన్నీ కూడా ఒక మనిషి వెళ్ళటానికి మాత్రమే దారి ఉన్నది. అలాగే కొండ పైకి మధ్యలో ఉన్నాం కదా, మంచిగన్న పైన గొడ్ల గోపులు ఇవన్నీ కూడా మేము ఉన్నామని చెప్పి శబ్దాలు చేస్తున్నాయి. శివుడాజ్ఞలు అయితే చేవైనా కుట్టదన్నట్టు ఆయన సృష్టిలో ఏది ఆయన లేకుండా జరగవు. ఇక్కడ మొత్తం అంతా కూడా గుడ్ల గొప్పలే, మొత్తం అంతా చెట్టు చీకటి. ఇంచుమించుగా కొండలో మనం ఒక సొరంగ మార్గంలో వెళ్తున్నట్టు ఉంది. చిన్న దారి తొలుచుకొని దాంట్లోంచి చీకటిలో ఉన్న సొరంగ మార్గం అంతా కంప్లీట్ అయ్యింది. మళ్ళీ సిమెంట్ మెట్లు వెలుతురులోకి వచ్చాం. సో 2 కొండల్లో ఉన్న అమ్మవారిని అయ్యవారిని ఈరోజు ఇద్దరిని కూడా దర్శనం చేసుకోబోతున్నాం. ఇంకో మార్గం ఉంది, ఇదని చెప్పాక ఇది ఇంతేగా, ఇది కూడా అంతే కదా, ఇది గుహలాగా ఉందిగా. ఇంక మనం 90% పైకి వచ్చేసాం కొండ మీదకి. సో ఇంక మిగిలింది ఈ కొద్ది మాత్రమే. ఇది ఎక్కేస్తే మన స్వామివారికి సంబంధించి ఆయన దర్శించుకోవడానికి వచ్చిన మార్గాన్ని పూర్తిగా కంప్లీట్ చేసినట్టు. ఇదో తామర. ఇక్కడ కొండ పైకి ఎక్కిన తర్వాత భగవంతుడు వరం ఇచ్చినట్టుగా ఒక చిన్న కోనేరులాగా తయారయ్యింది వర్షపు నీళ్ళతో. అది ఇక్కడ ఎక్కువగా వచ్చే భక్తులు కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల కొంచెం శుభ్రంగా అయితే లేదు, కానీ తామరాకులు ఇవి కనిపిస్తున్నాయి. అంటే తామర పువ్వులు కూడా ఇక్కడ వస్తూ ఉంటాయని అర్థమవుతుంది. పులిగుండు కొండ మీదకి మనం ఎలాగైతే చేరుకున్నాం, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పులిగొండేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి ఒక ఆలయ రూపంలో ఉన్నారు. అలాగే పక్కన అయ్యప్ప స్వామి, ఇంకో పక్కన అమ్మవారు, నవగ్రహ మండపాలు కూడా ఇక్కడ ఉన్నవి. సో మనం రావడం అయితే ఈ కొండ ఎక్కాము. ఈ కొండ వచ్చేటంటే అమ్మవారిది. ఈ అమ్మవారి కొండ మీద మనకు ఆలయాలన్నీ ప్రతిష్ఠ జరిగి ఉన్నాయి. ఇలాగే మనం చూసుకుంటే ఈ పక్క కొండ శివలింగ రూపంలో శివుని కొండ, అది అక్కడికి వెళ్ళడానికి అక్కడ గుళ్ళు కానీ ఏముండదు, కొండ మీదకి మాత్రమే. అక్కడ వెళ్ళడానికి ఒక ఇనుప బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాని గుండా వెళ్ళి ఆ కొండను కూడా మనం చూసేద్దాం. ఈ కొండ మీద నుంచి దర్శనం చేసుకుని మనం స్వామివారి కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే కొండకి మధ్యలో చాలా వరకు సొరంగ మార్గంలాగా విడిపోయి ఉంది. అడుగులు వేసాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అన్నిటికన్నా ప్రమాదకరమైన ఏంటంటే పర్యావరణాన్ని దెబ్బతీసే ప్లాస్టిక్ని ఎక్కువగా పడేశారు ఇక్కడ. అంటే పర్యాటకులు వస్తున్నారు, చేతితో తీసుకొచ్చిన వాటర్ బాటిల్ పైకి వచ్చాక మళ్ళీ ఏం పట్టుకెళ్తాంలే అన్నట్టు ఇక్కడే పడేస్తున్నారు. ఒక ప్లాస్టిక్ అనేది అందరికీ తెలిసిందే, లక్షల సంవత్సరాలు పడుతుంది, పర్యావరణాన్ని ఎంత ముప్పు చేస్తుంది అనేది. అలాంటిది ఈ కొండల్లోకి తీసుకొచ్చి ఇది మట్టి కాని ప్రదేశం, ఇలాంటి ప్రదేశంలో ఈ ప్లాస్టిక్ పడేయటం, ఇలా పెరిగిపోవడం, దీన్ని శుభ్రం చేసేవాళ్ళు ఎవరో ఉండకపోవడంతో అది మరింత
పర్యావరణానికి మన ప్రపంచానికి కూడా మనుగడకి ముప్పు అవుతుంది. అన్ని జీవరాశులు కూడా పోతాయి కాబట్టి మనం ప్లాస్టిక్ని నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. అలాగే మేము కూడా వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తెచ్చాం మాతో పాటు. దాన్ని మళ్ళీ మేము కిందకి తీసుకెళ్ళిపోయి అక్కడ కింద పడేస్తాం తప్ప, వచ్చే అక్కడ వేస్ట్ బిన్లో ఎక్కడ పడేస్తాం తప్ప ఇక్కడ ఇలాగా పడేయటం కరెక్ట్ కాదని ఇక ముందు వచ్చే పర్యాటకుల్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆ వంతెన నుంచి మనం వెళ్ళి ఆ కొండ మీదకి చేరుకోబోతున్నాం. మనం రెండు కొండలకి మధ్య ఇనుప వంతెన మీద మధ్యలో ఉన్నాం. గాలి అయితే ప్రశాంతమైన చల్లని గాలి, ఎక్కడ లేనంత అనుభూతిని కలిగించే ఆనందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాను. కాకపోతే ఈ పైనుంచి కిందకి చూస్తే మాత్రం మరో రకంగా ఉంది. అంత లోతైన అగాధం ఉంది కిందకి. ఇది ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఏదైతే అనుకున్నామో రెండు కొండలకే వచ్చేసాం. మనం ఇందాక చూసింది అమ్మవారిది, ఆ కొండ మీద ఉన్న ఆలయాలన్నీ చూసి వచ్చాం. అక్కడి నుంచి దారిలో ఈ ఇనుప వంతెన నుంచి వచ్చి ఈ కొండ మీదకి వచ్చాం. ఇది బయట నుంచి వస్తే శివలింగ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ గుహలో పులి ఉండేది ఇంతకుముందు. ఈ పులి ఇక్కడ ఉండటం వల్ల, ఇక్కడ శివుడు వెలవటం వల్ల, వీటి వల్ల పులిగొండేశ్వర స్వామి ఆలయం కింద ఇక్కడ ప్రసిద్ధింది. ఈ కొండకి పులిగొండ కింద పేరు వచ్చింది. ఫ్రెండ్స్, మనం ఈ కొండ ఎక్కేసాం, దిగుతున్నప్పుడు ఏంటంటే మనం వచ్చేటప్పుడు మార్గం ఈ మెట్లు గుండా వచ్చాము. ఇటుపక్క కూడా వేరే మార్గాలు ఉన్నాయి. రెండో మార్గం ఇది. అంటే వీకెండ్స్లో వచ్చేటప్పుడు ఇక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉంటారు, భక్తులు ఎక్కువగా తాకిడి ఉంటుంది. అలాగే పర్వదినాలు, శివరాత్రి కానీ కార్తీక మాసం ఇలాంటివి వచ్చినప్పుడు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వచ్చి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటాం కదా. అంటే ఒక మనిషి వచ్చే దారి మాత్రమే కాబట్టి ఇది ఒకవైపు రావడానికి, రెండో వైపు వెళ్ళడానికి కూడా రెండు మార్గాలను పెట్టారు. ఈరోజు అంటే మనం ఫ్రీగా ఉన్నాం కాబట్టి, మామూలుగా వర్కింగ్ డేలో వచ్చాం కాబట్టి ఫ్రీగా రాగలిగాము. అది బిజీ టైంలో ఇబ్బంది పడకుండా రెండో మార్గం పెట్టాం. సో మనం వచ్చాం కాబట్టి రెండో మార్గం కూడా తెలియటం కోసం మనం రెండో మార్గం నుంచి బయటికి వెళ్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్, మొత్తం మీద ఏంటంటే కోనసీమ నుంచి రాయలసీమ వరకు వచ్చి ఈ వీడియో తీయాల్సినంత అవసరం ఏంటి అని కొంతమందికి అనిపించవచ్చు. దీనికి కారణం ఏంటంటే నా సోదరు సమానుడు సాయి అని ఈ ఊరికి, ఈ గ్రామంలో ఉంటాడు. తనకు సాయి తెలుగు ట్రావెలర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. తను చాలా పాపులర్ ఛానల్. అతను ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం, ఇవన్నీ కూడా చుట్టుపక్కల తీయటం అతను వచ్చిన అవకాశం. సో తనతో కలపడం వల్ల ఈ రోజుని ఈ వీడియోలు అన్నీ కూడా తీస్తున్నాం. ఇక్కడ 3 రోజులు ట్రిప్లో కూడా ఇంకా మరిన్ని వీడియోలు తన ఆధ్వర్యంలోనే చేయబోతున్నాం. సో ఇతను సాయి, తన కోసం ఈరోజు ఇక్కడ రావటం మనందరం కూడా చూస్తున్నాం. సో తన ఛానల్ కూడా, సాయి తెలుగు ట్రావెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీడియో చూస్తూ ఉంటే అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు మంచి కంటెంట్ అయితే సో అన్న ఛానల్లో వస్తుంది. ఓకేనా? ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఇట్లు మీ సతీష్ వీరంశెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.